హలో అందరికీ దిస్ ఈస్ తిరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రై ట్రై చేశారా? చేస్తే మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బగారా రైస్ కాంబినేషన్ గా పన్నీర్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. దానికోసమే ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, పన్నీర్ను కూడా ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ని అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యితో కూడా ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. పన్నీర్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అడుగంటుతుంది, నో ప్రాబ్లం. పన్నీర్ని ఫ్రై చేసుకున్న అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ పోసుకుని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని ఆయిల్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని కొంచెం మగ్గించుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇవన్నీ కలిసేలా తిప్పుకుని 3 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి, గ్రేవీగా ఉంటుంది. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. ఒకసారి అయితే లాస్ట్ లో 1 స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకుని పన్నీర్ పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా లాస్ట్ లో వేసుకోవచ్చు. పన్నీర్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. చికెన్ ఫ్రై ఎలా అయితే చేస్తారో అదే ప్రాసెస్లో చేశాను, చాలా బాగా కుదిరింది. ఇంకా ఈ పన్నీర్ ఫ్రై కాంబినేషన్గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఎయిటింగ్ కోసం అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. వేడి వేడి బగారా రైస్లోకి ఈ పన్నీర్ ఫ్రైని కొంచెం వేసుకుని కట్ చేసిన ఆనియన్స్ విత్ లెమన్తో చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఇదే ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.